ట్రంప్ ఇండియా, చైనా ఇంకా వేరే ఏషియన్ కంట్రీస్ వాళ్ళందరూ నరకం నుంచెల్లి వచ్చిండ్లో అన్నట్టు దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ని తన ట్రూత్లో పబ్లిష్ చేసిండు. యాక్చువల్గా అమెరికన్ రేడియో హోస్ట్ మైకల్ సావేజ్ అని చెప్పి బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి ఒక లెటర్ పోస్ట్ చేస్తే దాన్ని ఈయన పబ్లిష్ చేసిండు. అందులో ఏముందంటే చాలామంది అంట ఈ ఇండియా, చైనాకు సంబంధించిన లేడీస్ 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అమెరికాకు వస్తారంట. చైనా నుంచి కానీ ఇండియా నుంచి కానీ అలాంటి నరకం లాంటి కంట్రీ నుంచి వెళ్ళి అమెరికాకు వచ్చి ఇక్కడ బిడ్డని కానీ ఆ బిడ్డకి సిటిజన్షిప్ రాగానే ఆ బిడ్డ పేరు చెప్పుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ రిలేటివ్స్ అందరినీ అట్లాంటి నరకం నుంచి మళ్ళీ అమెరికాకి రప్పిస్తున్నారు అన్నట్టు ఆయన లెటర్ పబ్లిష్ చేసిండు. ఆ లెటర్లో ఇంకేమన్నాడంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కోర్టుని అడగకుండా డైరెక్ట్ ప్రజల ఒపీనియన్ తీసుకోండి అన్నట్టు ఆ లెటర్లో సారాంశం అనమాట. ఆ లెటర్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ తన ట్రూత్లో పబ్లిష్ చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాడికి లోపల ఎంత కక్ష ఉందో అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే అమెరికాలో ఏ టాప్ లెవెల్లో తీసుకున్నా కానీ తెలివి అంటే మైండ్ని ఉపయోగించి వర్క్ చేసేది అంటే మన వల్ల ఇండియన్స్ వల్ల చాలా లాభం వాళ్ళకి. వాడు ఏమనుకుంటున్నాడంటే ఈ అమెరికా వల్లనే అంతమంది ఇండియన్స్కి ఉపాధి దొరుకుతుంది అనుకుంటున్నాడు. కానీ మన ఇండియన్స్ తెలివి కనుక వాళ్ళు యూజ్ చేసుకోకపోతే అంత డెవలప్ కాదు. ఈవెన్ నాసా తీసుకున్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ టెక్ కంపెనీస్ ఏది తీసుకున్నా ఇన్నోవేషన్లో కానీ ఎందులో అయినా కానీ ఇండియన్ బ్రెయిన్స్ కనుక లేకపోతే అమెరికా ఈ స్టేజ్లో మాత్రం ఉండదు. ప్లస్ ఇంకొకటి చాలామంది అమెరికాలో ఉంటున్న వాళ్ళు నేను ట్రంప్ గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే వాడు అతనికి సపోర్ట్ చేస్తూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. నా ఇంటెన్షన్ ఏంటంటే అతను చేసింది తప్పు అయినప్పుడు తప్పు అని చెప్పడానికి ఎందుకు భయపడాలి. ఇంకొందరు అమెరికాలో ఉంటున్న వాళ్ళు మన ఇండియన్స్ ఎక్కడ ట్రంప్ గురించి నెగిటివ్గా మాట్లాడితే మళ్ళీ వీసా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో అని చెప్పి భయపడి మాట్లాడట్లేదు. కానీ లోపల వాడిని తిట్టుకొని వాడంటూ ఉండడు.